వాళ్ళ నాన్న మాట కోసం 16 సంవత్సరాలు దీక్ష తీసుకున్నాడు అడవుల్లోకి వెళ్ళి. ఏం తెలుసు సార్ దీక్ష? ఇంకా గన్నేరు పాలు నెత్తి మీద పోసుకుని మొత్తం చెట్లను కట్టేస్తే ఆ జుట్టు ముడేసుకుని వెళ్ళాడు సార్. నార చీరలు కట్టుకున్నాడు నా శ్రీరాముడు, నా సీతాదేవి. దీక్ష అంటే ఇది. ఏం తెలుసు సనాతన ధర్మం గురించి మీకు? ఏం తెలుసు? ప్రాస్టిట్యూట్స్ అని మరి అందరి మీద ముద్రలు వేస్తున్నారు కదా. శివపురాణం దగ్గర నుంచి అలాగే ఎన్నో 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 సనాతనమైన అసలు శివుడు పుస్తకం చదవండి సార్. శివపురాణంలోనే కాదు, శ్రీశైలానికి సంబంధించిన ఒక కథలో కూడా నేను అది టైం వచ్చినప్పుడు నా ఛానల్లో పెడతాను. ఒక వేశ్యకు కూడా మోక్షం ఇచ్చిన దేవుడు మన దేవుడు. వేశ్యలు 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 ప్రతి వాళ్ళు వేశ్యలేనా మీకు? ఒక ఆడది, ఒక నారి, ఒక దేవి బయటకు వచ్చి మాట్లాడితే అది వేశ్య. ఇదా మనకి నేర్పించింది మన సనాతన ధర్మం? ధర్మం 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 అని మాట్లాడింది ప్రతి చోట ధర్మం. రాముడు మనిషిగా పుట్టి ఒక రాజయ్యుండి, కృష్ణుడు ఒక రాజయ్యుండి ధర్మమే మాట్లాడారు. అన్ని సకల సౌకర్యాలు నా దగ్గర ఉన్నాయి కదా, నేను డిప్యూటీ సీఎంని కదా, నా చుట్టూ వేల మంది పోలీసులు ఉన్నారు కదా, నాకు అర్హత ఉంది కదా, నేను ఏమైనా చేస్తే ధర్మం అని మాట్లాడితే మాత్రం ధర్మం ఒప్పుకోదు కదా. పరాయోడు ఏ మతమైనోడైనా సరే, పరాయోడు ఏ కులమోడైనా సరే ధర్మాన్ని పాటిస్తే వాడిని, వాడి దైవం అవ్వచ్చు, మన దైవం అవ్వచ్చు, వాడిని కాపాడుతుంది ధర్మం. ధర్మం సూత్రం ఇది, ధర్మం చక్రం ఇది, కాలచక్రం ఇది. ఏం తెలుసు? మాట్లాడండి. ఏ పురాణం చెప్పింది మీకు ఈ పాపం చేయమని, రాజకీయాలు చేసుకోండి అని చెప్పి? కులాన్ని, మతాన్ని అడ్డం పెట్టేయండి. ఒంటి నిండా రోగాలు, మనసు నిండా కక్ష, కళ్ళ నిండా నాశనం చేయాలనే ఒక గుణం. ఏ ధర్మం చెప్పింది మిమ్మల్ని కాపాడుతుందని? అమాయకుల మీద అస్త్రాలు వేయమని చెప్పిందా మన ధర్మం? పిచ్చుకల మీద అస్త్రం వేయమని చెప్పిందా? తెలుసా ధర్మసూత్రాలు? సాయం సంధ్యకాలం అయితే యుద్ధం చేయకూడదు. నిరాయుధుడి మీద ఆయుధాలు ప్రయోగించకూడదు. రథం మీద లేకపోతే, రథం మీద ఉండేవాడు రథం మీద లేకపోతే వాడి మీద అస్త్రం వేయకూడదు. ఏం తెలుసో? ఎవడైనా తెలుసో తెలియకో నాలాంటోళ్ళు ఒక చిన్న తప్పు చేస్తే వాడిని జీవితాంతం ఈ సోషల్ మీడియా అడ్డం పెట్టుకుని వాళ్ళ క్యారెక్టర్ అసాసినేట్ చేసి, ఇంక్లూడింగ్ మీడియా, మీడియా నాలాంటి అమాయకులైన ఆడోళ్ళని మీ ఇష్టానికి ట్రోల్ చేసి మీ ఇష్టానికి జడ్జి చేస్తారు. ఆ తప్పు ఎందుకు జరిగింది పాపం మనం వాళ్ళ వైపు నిలబడదాం, వాళ్ళకి అండగా నిలబడదాం. ఒక సాధారణమైన స్త్రీ అన్యాయంగా నిలబడితే అదే సనాతన ధర్మంలోకి వస్తా. ద్రౌపది మెన్సెస్ లో ఉండి, ఏకవస్త్రం మీద ఉండి కౌరవులు లాక్కొస్తుంటే, పంచ పాండవులు ఇలా కూర్చుంటే ఆ వస్త్రాన్ని, తన గౌరవాన్ని, తన మానాన్ని కాపాడింది శ్రీకృష్ణుడు. మరి మీరు ఈ ఫ్యామిలీ, ఆ ఫ్యామిలీ, ఆ మెగా ఫ్యామిలీ, ఈ సురేష్ ఫ్యామిలీ, ఆ మీడియా, ఈ మీడియా అందరూ కలిసి నన్నేం చేశారు? డబ్బులు తీసుకుంది, పారిపోయింది, భయపడింది. నోరు మూసుకుని కూర్చుంటే భయపడింది, డబ్బులు తీసేసుకుంది. నోరు మూసుకుని కూర్చోకపోతే ఇది వేశ్య. ఇది మీడియా. ఈ మధ్య కాలంలో కూడా చూస్తున్నా నేను ఎంతమంది ఆడవాళ్ళని మీ టీఆర్పీల కోసం
ఆ జానీ మాస్టర్ కేసులో అవ్వచ్చు, కాసేపు వాళ్ళు మంచోళ్ళు అంటారు, కాసేపు వాళ్ళు చెడ్డోళ్ళు అంటారు, కాసేపు ఏదో డిమాండ్ చేసిందంటారు, కాసేపు ఏదో లాభం పొందిందంటారు. ఆడోళ్ళని నిట్ట నిలువుగా నాశనం చేసేది మీడియా. ఎందుకు? నేను నమ్ముకున్న వైఎస్ఆర్సీపీ పార్టీ, ఇంత సపోర్ట్ చేసిన వైఎస్ఆర్సీపీ పార్టీ నన్ను ఎందుకు దగ్గర తీయలే? మీడియాకు భయపడి. దిస్ ఈజ్ వాట్ పొలిటికల్ పార్టీస్, దిస్ ఈజ్ వాట్ మీడియా, దిస్ ఈజ్ వాట్ పొలిటికల్ పీపుల్ ఆడే నాటకంలో, మీడియా ఆడే నాటకంలో మీ కులం మీ మతం అని మనం కొట్టుకొని చేస్తాం. సనాతన ధర్మం ఇది కోరుకోలేదు, శాంతి కోరుకుంది. అర్థమైందా? ఈ డ్రామాలో మీరు పడిపోయి మనం కొట్టుకుని మనం శ్రీరెడ్డిని అవమానించాలి. శ్రీరెడ్డి మన పార్టీ కాదు. శ్రీరెడ్డి మాట్లాడేదంతా తప్పే. ఇంకెన్ని రోజులు కులం, ఇంకెన్ని రోజులు మతం, ఎన్ని రోజులు కొట్టుకుందాం చెప్పండి? ఏ సుఖపడుతున్నాం ఇలా కొట్టుకుని? ఈ రాజకీయాలకి ఎన్ని రోజులు బలి అవుతాం మనం?